విలక్షణ నటుడిగా దర్శకుడిగా ఉపేంద్రకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాలంటే ఇష్టపడే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. అయితే కొంతకాలంగా దర్శకత్వానికి దూరంగా ఉంటున్న ఆయన మరోసారి వినూత్న కాన్సెప్ట్ తో కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నారు. దాదాపు 7 ఏళ్ల గ్యాప్ తర్వాత ఆయన దర్శకుడిగా తీస్తున్న మూవీ యుఐ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన గ్లిమ్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి యుఐ ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి చేతుల మీదుగా రిలీజ్ చేసిన ఈ వీడియో ఆకట్టుకుంటుంది. ఈ వీడియోలో ఒక్కో డైలాగ్ లేకపోయినా విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోనే వీడియో మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఇక సరికొత్త కథాంశంతో వస్తున్న యుఐతో మరోసారి ఉపేంద్ర ఏదో కొత్త విషయాన్ని చూపించబోతున్నట్లు తెలుస్తుంది. ఓం ఏ ఉపేంద్ర, ఉప్పి 2, సూపర్ లాంటి విభిన్న కథలతో డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఉపేంద్ర ఇప్పుడు వరల్డ్ ఆఫ్ యుఐతో వస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక యుఐ సినిమాను మనోహరన్, శ్రీకాంత్ కి సంయుక్తంగా నిర్మిస్తుండగా రిష్మా నానయ్య హీరోయిన్ గా నటిస్తుంది. కాంతారా సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన అజినిష్ లోకనాథ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. చాలా గ్యాప్ తర్వాత ఉపేంద్ర దర్శకత్వంలో సినిమా వస్తుండటంతో ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి మరి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న మూవీ దేవర. RRR తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావడంతో నందమూరి ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అంతేకాదండోయ్, దేవర గ్లిమ్స్ జనవరి 8న రిలీజ్ చేస్తారని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఫ్యాన్స్ కళ్ళలో ఎదురుచూపు ఎక్కువైపోయింది. ఇక ఎన్టీఆర్ ఆగమనం, దేవర గ్లిమ్స్ వచ్చేసింది. ఇక దేవర దర్శనం చూసేయండి, సముద్రం రక్తంతో నిండిపోయింది. ఇప్పుడు అతని ఎర్ర సముద్రం, ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుల్ని ఎక్కువగా చూసుండేది. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు అని ఎన్టీఆర్ డైలాగు ఆసక్తిగా ఉంది. ఈ గ్లిమ్స్ ఫుల్ యాక్షన్స్ తో నిండిపోయింది. ఈ గ్లిమ్స్ నిడివి చూసుకుంటే 1 నిమిషం 19 సెకండ్ల పాటు ఉన్న ఈ గ్లిమ్స్ లో ఎన్టీఆర్ యాక్షన్, మోడ్రన్ సన్ తో ఫ్యాన్స్ కు పూనకాలు వస్తున్నాయి. ఇక అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ లను డైలాగ్స్ అదిరిపోయాయి. రాక్షసులకు భయం దగ్గరగా చూపిస్తున్న దేవరతో ఎన్టీఆర్ మరో మెట్టు ఎక్కబోతున్నట్లు కనిపిస్తుంది. విఎఫ్ఎక్స్ అత్యున్నత ప్రమాణాలతో ఉండేలా తెరకెక్కించిన దేవరాతో ఎన్టీఆర్ మరో హిట్ కొట్టడం కన్ఫర్మ్. స్టార్ డైరెక్టర్ కొరటాల తెరకెక్కిస్తున్న దేవరాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామచ్కో, నరైన్, కలైరాసన్, మురళీ శర్మ, అభిమన్యు సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే దేవర పార్ట్ 1 కు సంబంధించిన చాలా భాగం షూటింగ్ పూర్తయింది. యువసుధ క్రియేషన్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవర సినిమా 2024 ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖిల్ అక్కినేని హీరోగా వచ్చిన ఏజెంట్ మూవీ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీ ఆ ఇయర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. దాదాపు 80 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా మినిమం కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. దాంతో మరో ఫ్లాప్ మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు అఖిల్. నిజానికి ఈ సినిమాపై అఖిల్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. బాడీ బిల్డింగ్ కోసం చాలా కష్టపడ్డారు. ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. కానీ ఫైనల్ గా రిజల్ట్ మాత్రం మారలేదు. ఏప్రిల్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఏజెంట్ సినిమా రిలీజ్ అయి 8 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఓటీటీకి రాలేదు ఈ మూవీ. ఇక మేకర్స్ కూడా ఏజెంట్ మూవీ ఓటీటీ రిలీజ్ పై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అక్కినేని అభిమానులు కూడా చాలా కాలంగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ చేశారు, కానీ ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇక ఈ సినిమా ఓటీటీకి రాదు అని డిసైడ్ అవుతున్న సమయంలో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై ఒక న్యూస్ వైరల్ గా మారింది. ఈ సినిమాను గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లైవ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ కాస్త హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి థియేటర్స్ లో డిజాస్టర్ గా నిలిచిన ఏజెంట్ మూవీకి ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి. బాలీవుడ్ లో గత ఏడాది చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన మూవీ 12th ఫెయిల్. ప్రముఖ రచయిత వినోద్ చోప్రా తెరకెక్కించిన సినిమాలో విక్రాంత్ మసీ ప్రధాన పాత్రలో నటించాడు. కేవలం 20 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల రూపాయలకు పైగా వసూలు రాబట్టి సత్తా చాటింది. ఇక తాజాగా మరో అరుదైన ఘనతను సాధించింది 12th ఫెయిల్ మూవీ. IMDb లో అత్యధికంగా 9.2 రేటింగ్ సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది ఈ మూవీ. అంతేకాదు బయోగ్రాఫికల్ డ్రామా కాన్సెప్ట్ తో వచ్చిన టాప్ 250 ఇండియన్ ఫిల్మ్స్ లిస్ట్ లో టాప్ లో నిలిచింది. నిజానికి 12th ఫెయిల్ సినిమాకు ముందుగా ఆడియన్స్ నుండి పెద్దగా ఆదరణ లభించలేదు. తర్వాత మౌత్ టాక్ తో సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది ఈ మూవీ. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది ఈ మూవీ. 12th ఫెయిల్ సినిమా కథ సక్సెస్ఫుల్ IPS ఆఫీసర్ అయిన మనోజ్ కుమార్ శర్మ జీవిత కథ ఆధారంగా వచ్చింది. ఈ సినిమా చాలా మంది ప్రేక్షకుల
హృదయాలను కదిలించింది. కొన్ని సన్నివేశాల్లో ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించింది కూడా. ఇక రానున్న రోజుల్లో ఈ సినిమా మరిన్ని అవార్డులు అందుకోనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. హృతిక్ రోషన్, దీపికా పదుకునే ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఫైటర్. వార్ పఠాన్ సినిమాలో ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ 2 పాటలకు గుడ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా 3వ పాటను విడుదల చేశారు. విశాల్ శేఖర్ సంగీతం అందించాడు. హీర్ ఆస్మాని అంటూ సాగే ఈ పాట ఓ సిచ్యువేషన్ లాగా అన్ని అర్థమవుతుంది. హృతిక్, దీపాకతో ముఖ్య నటులంతా ఇందులో కనిపిస్తున్నారు. ఏ ఫోర్స్ పైలట్ గా హృతిక్ రోషన్ నటిస్తున్న ఈ చిత్రాన్ని వయాకమ్ 18 స్టూడియోస్, మార్ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలపై మమతా ఆనంద్, రామ్ మన్చిప్, అంకు పాండే నిర్మిస్తున్నారు. అనిల్ కపూర్, అక్షయ్, ఒబేరాయ్, సంజీదా షేక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా గ్యాంగ్స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై అభిమానులకి భారీ అంచనాలున్నాయి. ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆర్ఆర్ వంటి ఇండస్ట్రీ హిటర్ తర్వాత ప్రొడ్యూసర్ దానయ్య నిర్మిస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ లో జోష్ పెరిగింది. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా ఓజీ సినిమా నిర్మాణం నుంచి ప్రొడ్యూసర్ దానయ్య తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అలాంటి వార్తలను నమ్మొద్దు అంటూ ఖండిస్తూ ట్వీట్ చేసింది. ఓజీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎలా ఉండబోతుందో మాకు పూర్తి క్లారిటీ ఉంది. మేము దాని దిశగా ముందుకు సాగుతూ ఉన్నాం. అతనికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు. ఒకే మాట చెప్పగలం, ఆకలి ఎక్కువ కాలం ఉంటుంది, కానీ చిరుత తన వేటను అసలు వదిలిపెట్టదు అంటూ స్ట్రాంగ్ స్టేట్మెంట్ తో ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓజీ సినిమా విషయానికి వస్తే బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో చిత్రీకరణతో బిజీగా ఉన్నారు డైరెక్టర్ సుజిత్. కొంత మేరకు పవన్ కళ్యాణ్ రాజకీయ కారణాల వల్ల షూటింగ్ కు కాస్త ఇబ్బంది నెలకొనడంతో ఓజీ సినిమా విషయంలో డీలే అవుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో తమిళ నటుడు అర్జున్ దాస్, నటి శ్రియారెడ్డి, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హాష్మి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి సహనం కోల్పోయారు. తన సినిమా ప్రెస్ మీట్ లో ఓ రిపోర్టర్ పై మండిపడ్డారు. మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నారు అంటూ సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ మెర్రీ క్రిస్మస్. శ్రీరామ్ రఘువన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా చెన్నైలో ఈ సినిమా ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా ఓ రిపోర్టర్ గత 75 ఏళ్లుగా తమిళ రాజకీయాలు, హిందీ భాష వ్యతిరేకత చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది నాకు హిందీ రాదు అనే టీషర్ట్లు ధరిస్తున్నారు. దానిపై మీ స్పందన ఏంటి అని అడిగారు. దానికి సహనం కోల్పోయిన విజయ్ సేతుపతి, భాషగా హిందీని ఎవరు వ్యతిరేకించలేదు అని అనగానే మధ్యలో మైక్ అందుకున్న అదే రిపోర్టర్, హిందీ భాష నేర్చుకోవడం తప్పనిసరా అని అడిగారు. దీంతో ఒక్కసారిగా ఫైర్ అయ్యాడు విజయ్ సేతుపతి. ఇదేం ప్రశ్నను మీరు ఆమీర్ ఖాన్ ను కూడా అడిగారు. అదే ప్రశ్నను మళ్ళీ ఎన్నిసార్లు ఎంతమందిని అడుగుతారు? హిందీ భాషకు మేం వ్యతిరేకం కాదు, ఆ భాషను తప్పనిసరి చేయడం పైన మాత్రమే మా వ్యతిరేకత. రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఈ విషయంపై మంత్రి త్యాగరాజన్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఆ వీడియో ఒకసారి చూడండి అని చెప్పుకొచ్చారు విజయ్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.